song remixed by DJ Srivardhan mixes from Jima Kuttu. సో పెంచినటువంటి 3,000తో కలిపి 7,000 రూపాయలు ఈ నెల నుంచి ఇవ్వడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ గడ్డిపాటి సామ్రాజ్యం మీదుగా పెంచినటువంటి డబ్బులు 7,000 రూపాయలు మీకు అందించడం జరుగుతుంది. వచ్చే నెల నుంచి ప్రతి ఒక్కరికి అటు చూడండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక హామీలు ఇచ్చి ప్రభుత్వం మొదటి సంతకం, అదేవిధంగా ప్రతి ఒక్కరికి 4,000 పెన్షన్లు పెంచి 3,000 బకాయిలు ఇస్తానని ఆ రోజు హామీ ఇచ్చి ఈరోజు మొదటి తారీఖున ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ఇచ్చి తెలుగుదేశం ప్రభుత్వం కూటమి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట నిలబెట్టుకున్న విషయం మనందరికీ ఈరోజు గుర్తు చేస్తూ ఉన్నాను. పోయిన 5 సంవత్సరాలు ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు, ఎన్నో అరాజకాలు జరిగాయి, అభివృద్ధి సరిగా లేదు, సంక్షేమాలు అనుకున్న విధంగా జరగలేదు. ఈరోజు ప్రజా ప్రభుత్వం వచ్చింది. ప్రజలే ముందు, ప్రజలకి జరగబోయే అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమం ఈ 5 సంవత్సరాలలో చూస్తారు. చంద్రబాబు నాయుడు గారు ప్రజలు ఏ నమ్మకంతో ఇంత భారీ మెజారిటీతో ఎన్నుకున్నారు అంటే 164 సీట్లలో, దాన్ని గుర్తుపెట్టుకొని ప్రజలకి రాబోయే కాలంలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి అర్హులైన వాళ్ళందరికీ అందే విధంగా అరాజకాలకు దూరంగా ఉండి ప్రజా పరిపాలన ఈ తెలుగుదేశం పార్టీ కూటమి ముందుకు తీసుకొని వచ్చు. పోయిన 5 సంవత్సరాల్లో ఎన్ని ఇబ్బందులు పడ్డారు జనాలు, అవన్నీ లేకుండా ఒక సంతోషంగా మంచి పరిపాలన ఈ 5 సంవత్సరాలు ఇస్తారని సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ఒక మంచి ప్రభుత్వాన్ని మీరు ఎన్నుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. శాంతినగర్ అందరూ అక్కడ సార్ ఓకే సార్. తర్వాత 90 ఇచ్చుకోండి. కొంచెం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇది చూసుకో.
ఈ కార్యక్రమం మొదటి అతను ప్రారంభించిన ఈ పథకం దాదాపుగా అన్ని గ్రామాల్లో రాష్ట్రమంతా జరుగుతూ ఉంది. ఈ పండుగ వాతావరణంలో రాబోయే కాలంలో కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రజలకి ఏ సంక్షేమ కార్యక్రమాలను ప్రకటించిందో, ఏ అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రకటించిందో ఆ దిశగా 5 సంవత్సరాల పాటు ముందుకు వెళ్ళని తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా జనసేన కోఆర్డినేటర్ కందుకూరు బాబు గారికి, మన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కరిశెట్టి శ్రీను గారికి, మన తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ డివిజన్ యొక్క ఇన్ఛార్జ్ జెడ్పీటీసీ గోవింద్ గారికి, శ్రీనివాస్ గారికి, దాని తర్వాత వెంకటేశ్వర రెడ్డి గారికి, చేకూరుతున్న ఇతర పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఎంతో సంతోషకరమైన దినం. గత 5 సంవత్సరాలు ప్రజలు ఎంత ఇబ్బందులు పడ్డారో, ఎన్ని అరాజకీయాలు జరిగాయో మనందరికీ తెలుసు. ఇవన్నీ గమనించి ప్రజలు ఎంతో తెలివిగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి భారీ మెజార్టీతో అంటే 164 సీట్లతో పెంచారు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటిదంటే పోయిన పరిపాలన ఎవరికి నచ్చలేదు. రాబోయే కాలంలో తెలుగుదేశం కూటమి మంచి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలా, అరాజకీయాలు చేయకుండా ప్రజలకి సంతోషంగా ముందుకెళ్ళాలా, అటు అభివృద్ధి ఇటు సంక్షేమ కార్యక్రమాలు చేయాలా. దాని తర్వాత యువతికి అభివృద్ధి చేసి మంచి కంపెనీలు తీసుకుని వచ్చి యువతికి ఉద్యోగ అవసరాలు కల్పించాలా. ఇలాంటివన్నీ గమనించి ఈరోజు ఇంత భారీ మెజార్టీతో మమ్మల్ని అందరినీ గెలిపించారు. అందుకని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే నేను ఫస్ట్ సంతకం పెన్షన్ ఇస్తానని చెప్పారు. అదేవిధంగా ఈరోజు 1వ తారీఖు పెన్షన్ ఇస్తా ఉన్నారు, 4,000 రూపాయలు. గత ప్రభుత్వం మాదిరి పెంచిన 1,000 రూపాయలు 5 సంవత్సరాలు ఇన్స్టాల్మెంట్ మీద ఇవ్వకుండా చెప్పిన విధంగా ఒకేసారి, కొన్నిసారి కూడా 200 నుంచి 1,000 రూపాయలు ఒకేసారి చేస్తారు. ఈసారి కూడా అదే చేశారని సందర్భంగా తెలియజేస్తున్నాను. మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే గత 5 సంవత్సరాల్లో ఆర్థిక వ్యవస్థ పరిపాలన అన్ని నాశనమైంది. అవన్నీ పెట్టుకొని సరి చేసుకొని ఇటు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయాలంటే చాలా ఇబ్బందికరమైన విషయం. అందుకనే మీ అందరూ తెలివిగా గమనించి ఇలాంటి పరిస్థితుల్లో మనల్ని బయట పడేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని అందరూ గుర్తు పెట్టుకొని ఈరోజు ఇంత భారీ మెజార్టీగా తెలుగుదేశం కూటమిని గెలిపించారు, ఎన్డీఏ కూటమిని గెలిపించారని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీరు కూడా నన్ను కూడా ఊహించని విధంగా బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించినందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. వచ్చే 5 సంవత్సరాలు ఖచ్చితంగా మీ అందరినీ ప్రజలను ముందు పెట్టుకొని బడుగు బలిగిన వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే మంచి పరిపాలన నా వంతు సహాయము, ఎందుకంటే భారీ మెజార్టీతో గెలిపించారు. అందుకని ఆ బాధ్యతతో నేను కూడా పనిచేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ వచ్చే 5 సంవత్సరాల్లో ఈ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలన్నీ ప్రతి ఒక్కరికి అందే విధంగా మీరు మాకు ఏమి ఊహించి మాకు ఓటేశారో దానికి నిలబెట్టడానికి మేము ప్రయత్నిస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఈ మంచి పండుగ వాతావరణంలో ఈ పెన్షన్ కార్యక్రమం ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.